June 25th, 2009, one of the world's most famous pop singer, Michael Jackson, died. And initialగా వచ్చిన రిపోర్ట్స్ డ్యూ టు కార్డియక్ అరెస్ట్ అని. 2023 అక్టోబర్ 28th, మాథ్యూ పెర్రీ, వన్ ఆఫ్ ది ఫేమస్ టీవీ షోస్ ఫ్రెండ్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ ఆయన. సో ఆయన ఇంట్లో హీ డైడ్ ఇన్ ఎ హాట్ బ్యాత్టబ్ అండ్ ఇనిషియల్గా వచ్చిన రిపోర్ట్స్ డ్రౌనింగ్ వల్ల అని. అయితే ఈ రెండు కేసెస్లో తర్వాత అటాప్సీ వచ్చాక రీజన్ కొంచెం క్లియర్ అయింది. ఇట్స్ బికాస్ ఆఫ్ డ్రగ్స్ అని. అయితే ఇక్కడ డ్రగ్స్ అంటే ఇలిసిట్ డ్రగ్స్ లేదా రిక్రియేషనల్ డ్రగ్స్ లేదా స్ట్రీట్లో దొరికే డ్రగ్స్ కాదు. బోత్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినవి ఎనస్థెటిక్ ఏజెంట్స్, అంటే ఎనస్థీషియా ఇచ్చినప్పుడు యూజ్ చేసే డ్రగ్స్. మైకేల్ జాక్సన్ విషయంలో అది ప్రొపఫాల్. ఆయన డాక్టర్ కొంచెం ఓవర్ డోస్ ఇవ్వటం వల్ల చనిపోయారని తర్వాత ప్రూవ్ అయింది. ఆ డాక్టర్కి ఒక 4 years జైలు శిక్ష కూడా పడింది. దట్ వాస్ పాస్డ్. అయితే మాథ్యూ పెర్రీ విషయంలో అటాప్సీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే హీ డైడ్ బికాస్ ఆఫ్ అక్యూట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెటమైన్ అని. అయితే కెటమైన్ అంటే ఏంటి? ఒక ఎనస్థెటిక్ ఏజెంట్గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు రకరకాల డిసీజెస్లో దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? మాథ్యూ పెర్రీది ఒక ట్రబుల్డ్ లైఫ్. ఆ ట్రబుల్డ్ లైఫ్లోకి ఈ కెటమైన్ ఎలా ఎంటర్ అయింది, ఇవి ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. దిస్ ఎపిసోడ్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ ఎడిక్షన్స్ అండ్ డిప్రెషన్స్. వీటన్నిటికీ ఒక రీసెర్చ్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో మనము మోడర్న్ వరల్డ్లో we will see more cases of addictions and depressions. కాకపోతే వీళ్ళని జడ్జ్ చేయటము, క్యాజువల్గా కామెంట్స్ పాస్ చేయటము, ఇవి మనం ఎస్పెషలీ మోడర్న్ వరల్డ్లో మనం తగ్గించుకోవాలి. వన్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిక్షన్ ఉందనుకోండి, ఎవరో 4-5 ఆల్కహాల్ తాగి ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఎడిక్షన్కి కొంచెం డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఎడిక్షన్ ఈజ్ మోర్ సీరియస్ ప్రాబ్లం. వాళ్ళకి జెనెటికల్గా కొంచెం టెండెన్సీ ఉండొచ్చు, ఫెమిలియల్గా ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ అలా ఉండొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కల్చరల్ ఫ్యాక్టర్స్, లైక్ మన క్లోజ్డ్ కల్చర్స్లో, ఇండియా లాంటి కల్చర్స్లో మనం తక్కువ చూస్తాం ఇలాంటి అడిక్షన్స్ ఇవన్నీ. వేరాజ్ ఇలాంటి ఓపెన్ కల్చర్స్లో వేర్ దెర్ ఇస్ మోర్ ఫ్రీడమ్ అండ్ మోర్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ లైఫ్, యూ సీ ఆల్ దీస్ థింగ్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ సమ్టైమ్స్ దే కెన్ ఈవెన్ గో అప్ టు డెత్. దట్ ఈస్ వన్ థింగ్. అలాగే డిప్రెషన్ అంటే జస్ట్ చిన్న మూడ్ డిజార్డర్స్ మాత్రమే డిప్రెషన్ కాదు. క్లినికల్ డిప్రెషన్ అనేది ఒక 50-60 yearsగా క్లినికల్ డిప్రెషన్ గురించి గ్రేట్ రీసెర్చ్ జరుగుతుంది. మన న్యూరోకెమికల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ డిప్రెషన్ మనిషికి రావచ్చు. సో అలా సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళలో మనం వాళ్ళని అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే నీడ్ హెల్ప్, we have to provide them. So that is the basic thing which I want to convey in this episode. అయితే ఈ ఎనస్థెటిక్ ఏజెంట్ కెటమైన్ గురించి అమెరికాలో ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గానే వింటున్నాము. ఒక ఎనస్థీషియాలజీలోనే కాకుండా ఇప్పుడు దీని యూసెస్ ఇన్ సైకియాట్రీలో ఎక్కువ అవుతున్నాయి. అది ఇంకా స్టిల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో ఉన్నాయి. కొన్ని డిసీజెస్కి FDA అప్రూవ్ చేసింది. అవన్నీ డిస్కస్ చేసే ముందు ఒక వరల్డ్ ఫేమస్ రెస్క్యూ ఆపరేషన్లో కూడా కెటమైన్ ఉంది. అది ఫస్ట్ షేర్ చేసుకుంటాను, ఎందుకంటే దట్ వాజ్ అ హీరో ఆన్ దట్ డే ఇన్ 2018లో. థాయ్ కేవ్ రెస్క్యూ ఆపరేషన్ అని మీలో కొంతమంది ఫాలో అయ్యే ఉంటారు. ఒక అసిస్టెంట్ ఫుట్బాల్ కోచ్ ఒక 12 ఫుట్బాల్ కిడ్స్తో ఒక థాయ్లో మౌంటైన్స్లో ఉన్న కేవ్లోకి వెళ్ళారు. సో అయితే వాళ్ళు లోపలికి వెళ్ళాక దెర్ వాజ్ అ బిగ్ హ్యూజ్ స్టార్మ్, రెయిన్ స్టార్ట్ అయ్యి స్టార్మ్ వచ్చేసింది. మొత్తం కేవ్ అంతా ఫ్లడ్ అయిపోయింది. సో వాళ్ళకి బయటకు రాలేకపోయారు, లోపల ఉండిపోయారు. సో నెక్స్ట్ డే పేరెంట్స్ అంతా రియలైజ్ అయింది ఏంటంటే, బయట సైకిల్స్ అన్నీ చూసి వాళ్ళు లోపల ఉన్నారని రియలైజ్ అయ్యారు. మొత్తం గవర్నమెంట్, పాలిటీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు అండ్ దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దెమ్. సో ఫస్ట్ ఇన్వాల్వ్ అయింది థాయ్లో నేవీ సీల్స్. అసలు వాళ్ళు ఉన్నారా లేదా చూడడానికి. కానీ నేవీ సీల్స్ అనేవాళ్ళు సీలో డైవ్ చేయగలరు, కానీ ఆ కేవ్స్లో డైవ్ చేయాలంటే సెపరేట్ ఎక్స్పర్టీస్ ఉండాలి. సో అప్పుడు బ్రిటన్ నుంచి, ఉక్రెయిన్ నుంచి, కెనడా నుంచి కొంతమంది డెడికేటెడ్ కేవ్ డైవర్స్ రంగంలోకి దిగారు. సో వాళ్ళు ఒక 10 days తర్వాత కిడ్స్ అయితే లోపల సేఫ్గానే ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయగలిగారు. అప్పుడు వరల్డ్ అటెన్షన్ అంతా మొత్తం థాయిలాండ్ మీద ఉండింది. కానీ కిడ్స్ని అయితే ఐడెంటిఫై చేయగలిగారు, కానీ వాళ్ళని ఆ ఫ్లడీ వాటర్లో ఈ నేవీ సీల్స్కే డైవ్ చేయడం కష్టంగా ఉన్న ఈ కేవ్స్లో వచ్చి వాళ్ళని బయటకు తీసుకురావడం ఎలా? సో అప్పుడు ఫేమస్ అయింది ఒక ఆస్ట్రేలియన్ ఎనస్థీషియాలజిస్ట్. ఈజ్ ఎనస్థీషియాలజిస్ట్ అండ్ ఆల్సో ఏ కేవ్ డైవర్. మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఇద్దరే ఉన్నారంట, ఎనస్థీషియాలజీలో స్పెషలైజేషన్ ఉండి అలాగే కేవ్ డైవింగ్లో స్పెషలైజేషన్ ఉన్నవాళ్ళు. సో ఆయన హీ బికేమ్ ఏ హీరో అండ్ ఆయన ఈ కిడ్స్ని బయటకు తీసుకురావడానికి యూజ్ చేసిన డ్రగ్ కెటమైన్. ఎందుకంటే వీళ్ళకి అప్పటికప్పుడు ఒక స్కూబా డైవింగ్ నేర్పించి తీసుకురావడం అనేది బయటికి కష్టం. ఈ లోపల స్టార్మ్ ఎక్కువైపోతుంది అండ్ ఇమీడియట్గా వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో
అలాంటప్పుడు వాళ్ళని స్కూబా డైవింగ్ నేర్పించడం వీటన్నిటికంటే కూడా దే ఎనస్థటైజ్ డెమ్ విత్ కెటమిన్ అండ్ చిన్న సెడేటివ్స్తో. సో కెటమైన్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎనస్థీషియాలో ఉన్నా స్టిల్ వాళ్ళ బ్రీతింగ్ వాళ్ళు తీసుకోగలుగుతారు. సో వాళ్ళు వెంటిలేట్ చేయడం, ఇంటిబేట్ చేయడం అవన్నీ అక్కర్లేదు. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది యూనిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కెటమైన్. అప్పుడు అందుకు ఆ 2018 రెస్క్యూ ఆపరేషన్లో కెటమైన్ డ్రగ్ అనేది కొంచెం వరల్డ్కి కొంచెం చాలామందికి తెలిసింది. సో ఇంచుమించు 10,000 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. అలాగే మల్టిపుల్ కంట్రీస్ నుంచి వేరియస్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ కేవ్ డైవర్స్. అండ్ వరల్డ్లో జరిగిన వన్ ఆఫ్ ది మోస్ట్ రిస్కియెస్ట్ రెస్క్యూ ఆపరేషన్ అండ్ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ ఏమన్నా జరిగి ఉండొచ్చు. ఇంత పెద్ద ఆపరేషన్ ఈ కెటమైన్ అనే మెడికేషన్ లేకపోయిన ఉంటే నిజంగా సక్సెస్ అయ్యేదా, 13 మంది బయటకు వచ్చేవారా అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఈ కెటమైన్కి హిస్టరీ కూడా వెరైటీగా ఉంటుంది. ఫెన్సైక్లిడిన్ అని ఒక 1960s ఒక స్ట్రీట్ డ్రగ్ ఉండేది. మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం. కొంతమంది హీరోలు పోలీసులను కొట్టేస్తుంటారు, ఒకేసారి 100 మంది విలన్ని కొట్టేయచ్చు, లేదా స్తంభాలను ఎరగొట్టేయడం. సో ఇలాంటివన్నీ మనిషి ఎప్పుడు చేయగలుగుతాడంటే ఒక పెయిన్ అనేది తెలియనప్పుడు చేయగలుగుతారు. సో అలాంటి సబ్స్టెన్సెస్ పీసీపీ అనేది అమెరికాలో 1960s దాన్ని ల్యాబ్లోకి తీసుకెళ్ళి దానిలోంచి ఒక డెరివేటివ్ని తీసుకొచ్చారు, అదే కెటమిన్. సో ఆ కెటమిన్ని అప్పుడు దీన్ని కొంచెం ఈ పెయిన్ తగ్గించే ప్రాపర్టీస్, ఎందుకంటే ఆ టైంలో ఎనస్థీషియాలజీలో జరుగుతున్న రీసెర్చ్లో ఏంటంటే కొన్ని డ్రగ్స్ ఎనస్థీషియాలజీలో ఇచ్చిన పెయిన్ అనేది ఎనస్థీషియా అయిపోగానే పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. సో ఒకేసారి ఎనస్థీషియా ఇవ్వాలి, అలాగే పెయిన్ కూడా తగ్గించాలి అంటే కొన్ని డ్రగ్స్ కావాలనే ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్న టైంలో ఈ ఫెన్సైక్లిడిన్ నుంచి ఈ కెటమైన్ని రిలీజ్ చేశారు. అది అరౌండ్ 1960s 1970s టైంలో ఇది జరిగింది. అండ్ 1970s ఈ వియత్నాం వార్లో ఒక ఎనస్థెటిక్ ఏజెంట్గా యూజ్ అయింది. కానీ ఈ కెటమైన్కి ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ లైక్ హాలుసినేషన్స్ రావటం. మెయిన్ థింగ్ ఏంటంటే డిసోసియేట్ ఎనస్థెటిస్ అంటారు దీన్ని. ఈ డిసోసియేటివ్ ప్రాపర్టీస్ అంటే మనం అది తీసుకున్నప్పుడు మన బాడీలోంచి మనం వి కమ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ అండ్ వీ కెన్ సీ అవర్ సెల్స్ అనమాట. అంటే జస్ట్ నేను చదివింది చెప్తున్నాను. సో దే ఫీల్ దట్ దే ఆర్ అవుట్ ఆఫ్ దేర్ బాడీ. సో ఈ డ్రగ్ అబ్యూస్ చేసే వాళ్ళందరూ ఈ కైండ్ ఆఫ్ ఈ కాన్షియస్నెస్ ఆల్టర్ చేయటం, ఇలాంటి యూఫోరిక్ స్టేట్స్, ఇలాంటి హాలుసినేషన్స్ వీటిని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి 1980s దీన్ని క్లబ్ డ్రగ్గా కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ కెటమైన్ని. ఈ కొంచెం అంటే ఎనస్థీషియాలో యూజ్ చేసే డోసేజ్ వేరే ఉంటుంది, ఈ క్లబ్ డ్రగ్స్లో యూజ్ చేసే డోసేజ్ వేరే ఉంటుంది. బట్ 80s ఇట్ వాస్ రిపోర్టెడ్ దట్ ఇట్ స్టార్టెడ్ యాజ్ ఏ పార్టీ డ్రగ్ ఆల్సో. ఈ కెటమైన్కి ఉన్న యునీక్ ప్రాపర్టీస్ వల్ల కొంచెం హైయర్ డోసెస్లో ఎనస్థీషియాలజీ ఏజెంట్గా కాకుండా కొంచెం తక్కువ డోసేజెస్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్లో కూడా యూజ్ చేస్తారు. కొన్ని పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ పేషెంట్స్కి చేయాల్సి వచ్చినప్పుడు ఈ కెటమిన్ని ఇచ్చి పేషెంట్తో మాట్లాడుతూనే ఎమర్జెన్సీ డాక్టర్స్ ఈ ప్రొసీజర్స్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ అనదర్ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కెటమైన్. తర్వాత ఫర్దర్ రీసెర్చ్ ఆన్ కెటమైన్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిప్రెషన్ ట్రీట్మెంట్. యూజ్ చేయాలి. డిప్రెషన్ ట్రీట్మెంట్లో రోల్ ప్లే చేయడం ద్వారా కెటమైన్ సైకియాట్రిక్ యూనిట్స్లో కూడా ఎంటర్ అయింది. జస్ట్ కాకపోతే సైకియాట్రీలో డిప్రెషన్ అనే కాదు, యాంగ్జైటీ, ఈ క్రానిక్ పెయిన్, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఎడిక్షన్ ప్రాబ్లమ్స్. అమెరికాలో ఓపియాయిడ్ ఎడిక్షన్ లాంటివి కొంచెం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. సో వీటికి ఒక సొల్యూషన్ ఈ కెటమైన్ ద్వారా దొరుకుద్దేమో అని ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో జరుగుతున్న ఈ హాలుసినేషన్ అండ్ సైకడలిక్ ప్రాపర్టీస్ అంటే ఈ కాన్షియస్నెస్ని ఆల్టర్ చేసే ప్రాపర్టీస్ కెటమైన్కి ఉండటం వల్ల ఫ్రీక్వెంట్గానే ఈ డ్రగ్ అబ్యూజ్, ఈ డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లమ్స్లో కూడా కెటమైన్ని వింటున్నాము. సో ఈ మల్టిపుల్ కారణాల వల్ల కెటమైన్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గానే ఇక్కడ న్యూస్లో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కెటమైన్ అనేది మాథ్యూ పెర్రీ లైఫ్లోకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈజ్ మాథ్యూ పెర్రీ. 4 టాపిక్స్లో మాథ్యూ పెర్రీ లైఫ్ డిస్కస్ చేస్తాను. ఒకటి ద బాయ్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బిగ్ టెరబుల్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ద బాయ్ ఏంటంటే చైల్డ్హుడ్ టైం గురించి. చైల్డ్హుడ్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం చైల్డ్హుడ్ ట్రామాస్ కొన్ని ఉంటాయి. సో మాథ్యూ పెర్రీ వాజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. సో దీనివల్ల ఇది జరిగిందా అనేది నేను ఆర్గ్యూ చేయట్లేదు, ఆయన బుక్లో ఇది మెన్షన్ చేసుకున్నారు. కాబట్టి ఐఎమ్ జస్ట్ డిస్కసింగ్ విత్ యూ. చిన్నప్పుడు మంత్స్ బేబీగా ఉన్నప్పుడే హీ యూస్ టు క్రై అ లాట్. సో ఆ టైంలో 70s ఈ పీడియాట్రిషియన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఏడ్చే పిల్లలకి ఫీనోబార్బిటాల్స్ రికమెండ్ చేసేవారు. సో అలాగా వెరీ ఎర్లీ స్టేజ్ అంటే మంత్స్ బేబీగా ఉన్నప్పుడే హిజ్ పేరెంట్స్ స్టార్టెడ్ ఫీనోబార్బిటాల్.
సో అది ఏంటంటే తర్వాత లేటర్ ప్రూవ్ అయింది ఏంటంటే ఈ ఫినోబార్బిటాల్స్ అనేవి ఇప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో పిల్లలకి యాడ్ అవ్వడానికి అయితే ఇది ఇవ్వరు. ఇది యాక్చువల్గా ఈ ఫిట్స్ వచ్చే పిల్లలకి, సీజర్స్ ఉన్న పిల్లలకి ఈ ఫినోబార్బిటాల్స్ యూజ్ చేస్తారు. దాన్ని ఆ రోజుల్లో పిల్లలు ఏడుస్తున్నా కూడా యూజ్ చేస్తూ ఉండేవారు అనమాట. సో వాటి వల్ల తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఫినోబార్బిటాల్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళలో నెక్స్ట్ లేటర్ లైఫ్లో లెర్నింగ్ డిజబిలిటీస్, బిహేవియరల్ ఇష్యూస్, మెమరీ ఇష్యూస్, ఈ కాగ్నిటివ్ ఇష్యూస్ ఇన్ని వస్తాయి అని తెలిసింది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఓవర్ అంబిషియస్. డాడ్ ఈజ్ ఇన్ టు యాక్టింగ్, మామ్ ఈజ్ ఎ పొలిటీషియన్స్ అసిస్టెంట్ అనమాట. సో దే యూస్ టు హ్యావ్ వెరీ బిజీ లైఫ్స్. అండ్ 1 year ఉన్న టైంలోనే మాథ్యూ పెర్రీకి దే గాట్ డివోర్స్డ్ అండ్ డాడ్ మూవ్ టు కాలిఫోర్నియా, మామ్ యూస్ టు లివ్ ఇన్ కెనడా. కాకపోతే ఈ ఎపిసోడ్కి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఆయన కెనడాలో ఉన్నప్పుడు హీ హ్యాడ్ ఫస్ట్ ఆల్కహాల్ ఎక్స్పీరియన్స్. మనందరం యూజువల్గా అంటే సోషల్గా 22-23 yearsకి ఎప్పుడైనా కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటాము. యూ నో దట్ ఇట్ గివ్స్ యూ అ డిఫరెంట్ మెంటల్ స్టేటస్. ఆల్కహాల్ అనేది ఇన్హిబిటరీ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తుంది. సో కైండ్ ఆఫ్ ఎలేషన్ స్టేజ్లోకి మనిషి వెళ్తాడు. అయితే బట్ ఈ 14 years అప్పుడు ఈయన తీసుకున్నప్పుడే ఈయన ఒకటైతే ఐడెంటిఫై చేశారు, దట్ మేడ్ హిమ్ ఫీల్ సో గ్రేట్ యాజ్ ఇఫ్ హీస్ ఆన్ టాప్ ఆఫ్ వరల్డ్. అది ఆయన ఫస్ట్ మెన్షన్ చేసుకున్న ఫీలింగ్. తర్వాత 14 years అప్పుడు హీ యూస్ టు బీ వెరీ గుడ్ అట్ టెన్నిస్. సో ఆ టెన్నిస్ ఆడడం కోసమే ఈ కెనడా నుంచి హీ మూవ్ టు డాడ్ దగ్గరికి వచ్చేసారు. లాస్ ఏంజల్స్లో అయితే క్లబ్స్ ఉంటాయి, టెన్నిస్ కొంచెం కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. బట్ మన కంట్రీలో ఎంత ఫేమస్ అయినా అమెరికా రాగానే కొన్ని సెట్ అయిపోతుంటాయి. సో ఆయన ఫస్ట్ ఆడిన టోర్నమెంట్లో హీ డిడ్ంట్ ఈవెన్ విన్ ఎ సింగిల్ పాయింట్ అనమాట. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ హిస్ టెన్నిస్ కెరీర్. కాకపోతే హీ హ్యాస్ యాక్టింగ్ స్కిల్స్. సో స్కూల్లోనూ బయట ఈ ప్లేలెట్స్లోనూ ఆయన పార్టిసిపేట్ చేసేవారు. హీ స్టార్టెడ్ గెటింగ్ రోల్స్ ఇన్ టీవీ. మాథ్యూ పెర్రీకి టీవీ షోస్లో యాక్ట్ చేసే ఛాన్స్ 17 years అప్పుడే వచ్చింది. కాకపోతే అది షూటింగ్ అంతా షికాగోలో జరిగేది. డాడ్ ఏమో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఉండేవారు, మామ్ కెనడాలో ఉండేది. సో నో పేరెంటల్ మానిటరింగ్. అండ్ 17 yearsకి ఇండిపెండెంట్గా అక్కడికి మూవ్ అయ్యారు. చేతిలో కొంచెం మనీ వచ్చేది. ఈవెన్ దో ఇట్స్ నాట్ ఎ బిగ్ బక్స్, టీనేజర్స్కి మనీ చూడగానే దే డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్, రైట్? సో హీ స్టార్టెడ్ smoking and also alcohol, and very soon he deeply involved ante like every day inga continuous ga smoking. He became an addict, and alcohol also he's involved too much in it. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్కహాల్ తీసుకున్నా నెక్స్ట్ డే దే యూస్ టు గో టు వర్క్ నార్మలీ, వెరాజ్ మాథ్యూ పెర్రీ అలా వెళ్ళలేకపోయేవారు. హీ బికేమ్ సో డిపెండెంట్, అండ్ దట్ ఈస్ ద టైమ్ హీ రియలైజ్డ్ సంథింగ్ ఈజ్ టెరిబుల్లీ రాంగ్ విత్ హిమ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ హెల్ప్లెస్ టు. అండ్ ఈ ఎడిక్షన్స్ అనేవి అలాగే స్టార్ట్ అవుతాయి. దట్స్ ఆల్ అబౌట్ ద టాపిక్ బాయ్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ సీరియల్లోకి మాథ్యూ పెర్రీ రావటం చాలా యాక్సిడెంటల్గా అయింది. 17 to 23 years టైంలో హీ స్టార్టెడ్ డూయింగ్ మెనీ రోల్స్. అయితే 23-24 ఉన్న టైంలో ఆయన ఆల్రెడీ కొన్ని సీరీసెస్కి కమిట్ అయిపోయారు. సో అప్పుడు మీరు కమిట్ అయినాక మీరు వేరే వాటికి ఆడిషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. కానీ ఆయన అప్పుడు కాలిఫోర్నియాలో ఉండేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈ ఫ్రెండ్స్ సీరియల్స్కి అప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో వాళ్ళందరూ ఆ షాండ్లర్ బింగ్ రోల్ చదివి మాథ్యూ పెర్రీతో చెప్పేవారంట, దిస్ క్యారెక్టర్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ, కెన్ యూ ట్రైన్ మీ ఇన్ గోయింగ్ ఫర్ ద ఆడిషన్. సో అలా ఆయన చాలామంది ఆడిషన్స్ని హెల్ప్ చేశారు ఫ్రెండ్స్కి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్, ఆయన మాథ్యూ పెర్రీకి ఉన్న ఒక బెస్ట్ ఫ్రెండ్కే ఈ షాండ్లర్ బింగ్ రోల్ కూడా దొరికింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆయన నో చెప్పారు ఆ రోల్కి. అప్పుడు అదే టైంలో మాథ్యూ పెర్రీ ఏ సీరియల్ అయితే పనిచేస్తున్నారో ఆ సీరియల్ కొంచెం క్లిక్ అవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఓకే, యూ కెన్ గో అహెడ్ అండ్ డూ ఆడిషన్ ఫర్ దిస్ ఫ్రెండ్స్. సో దాట్ ఈస్ హౌ హీ గాట్ లక్కీ. అండ్ అక్కడ ఫేమస్ ఆయన బుక్లో రాసుకున్నది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్, అందరూ యూజువల్లీ ఇక్కడ ఆడిషన్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళాలి. దట్ ఈస్ హౌ యూ రెస్పెక్ట్ ద స్క్రిప్ట్ రైటర్ ఇన్ అమెరికన్ టీవీ సీరియల్స్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు. మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ పట్టుకెళ్ళలేదో యువర్ ఇన్ వన్ వే యువర్ ఇన్సల్టింగ్ ద స్క్రిప్ట్ రైటర్. బట్ ఆయన అంతమందిని ఆడిషన్కి పంపించినప్పుడు ఆయన చేసిన హెల్ప్కి ఆయనకి ఆ డైలాగ్స్ అన్ని మెమరైజ్ వచ్చేసినాయి. మెమరైజేషన్ వచ్చేసి హీ వెంట్ దేర్ వితౌట్ ఎనీ స్క్రిప్ట్. సో బట్ హీ గాట్ సెలెక్టెడ్. అందుకే అందరూ మాథ్యూ పెర్రీ గురించి, ఫ్రెండ్స్ గురించి ఒక కామన్ డైలాగ్ చెప్తారు, మాథ్యూ పెర్రీ డిడ్ నాట్ ప్లే షాండ్లర్ బింగ్, మాథ్యూ పెర్రీ ఈజ్ షాండ్లర్ బింగ్ అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఫ్రెండ్స్ సిరీస్ చూస్తే అందరిలోకి యంగెస్ట్ ఈజ్ మాథ్యూ పెర్రీ. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, చాలా ఎపిసోడ్స్లో ఆయన అందరికంటే ఓల్డెస్ట్గా కనబడతారు. సో ఆయన బుక్లో మెన్షన్ చేసింది ఏంటంటే, కొన్ని ఎపిసోడ్స్లో ఐఎమ్ టూ ఫ్యాట్,
అలా ఉంటే నేను ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నట్టు. కొన్ని ఎపిసోడ్స్లో ఐఎమ్ టూ థిన్, దెన్ ఐఎమ్ ఆన్ ఒపియాయిడ్స్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు నోటీస్ వెన్ యూఆర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం. సో అలాగే ఈ ఫ్రెండ్స్ అనే టాపిక్లో నేను ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటంటే మాథ్యూ పెర్రీ గురించి. మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఒక మోటార్ బైక్ మీద వెళ్తూ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి ఫ్రెండ్ చనిపోతే ఇట్ విల్ హ్యావ్ ఏ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్. అండ్ అట్ మోస్ట్ మనం ఇంకెప్పుడు హెల్మెట్ లేకుండా అయితే డ్రైవ్ చేయం. బట్ మాథ్యూ పెర్రీ విషయంలో నాకు అర్థం కాదు ఏంటంటే, అఫ్ కోర్స్ యాజ్ ఐ సెడ్ దే ఆర్ హెల్ప్లెస్ అండ్ సమ్టైమ్స్ దిస్ జెనెటిక్ ప్రెడిస్పోజిషన్ టు అడిక్షన్. సో ఆయన టీవీ సీరియల్స్లో పనిచేసిన వాళ్ళు ఇద్దరు, 18 years అప్పుడు పనిచేసిన ఒక అబ్బాయి అండ్ 24-25 years అప్పుడు ఆయన యాక్ట్ చేసిన ఒక టీవీ సిరీస్లో కలీగ్స్, దే డైడ్ ఆఫ్ అడిక్షన్. వన్ ఈజ్ ఆల్కహాల్ అడిక్షన్, వన్ ఈజ్ డ్రగ్ అడిక్షన్. బట్ స్టిల్ దట్ కుడెంట్ స్టాప్ మాథ్యూ పెర్రీస్ డెస్టినేషన్. అలాగే ఫ్రెండ్స్ ఒక 3-4 seasons అయిన తర్వాత ఆయనకి మూవీ ఆప్షన్స్ కూడా వచ్చినాయి. సో వన్ ఆఫ్ ది మూవీస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక జెట్ స్కీయింగ్లోనో ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆయనకి, అప్పటికే హీ వాజ్ అన్ ఆల్కహాలిక్ అడిక్ట్. సో డాక్టర్ వైకోడిన్, అంటే ఆ 90s టైంలో మీరు ఈ ఒపియాయిడ్ అడిక్షన్ అనేది అమెరికాలో ఫాలో అయితే, ఈ 90s టైంలోనే ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ గ్రీడీనెస్ కావచ్చు, కొంతమంది డాక్టర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం వల్ల కావచ్చు, అలాగే ఈ మెడికల్ రీసెర్చ్ కొంచెం స్క్యూ చేసి ఒపియాయిడ్స్లో ఎడిక్షన్ ప్రాపర్టీస్ లేవు అనేది కొన్ని ప్రూవ్ చేయడం వల్ల కొంచెం ఎక్కువగానే 90sలో వాడారు. దాని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు చూస్తున్నాము. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 80,000 to 90,000 people die because of these opioid addiction. సో ఈ మాథ్యూ పెర్రీ విషయంలో ఈ ఫ్రెండ్స్ సిరీస్ టైంలోనే ఒక మూవీలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఫస్ట్ టైం ఆయన ఒపియాయిడ్ని టేస్ట్ చేశారు అండ్ హీ ఫెల్ట్ సో గుడ్. దెన్ నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దిస్ ఇస్ సో గుడ్, ఐ నీడ్ మోర్ అంటే ఆయన 40 ఇచ్చారు. సో దట్ ఈస్ హౌ ఇస్ అడిక్షన్ ప్రాబ్లమ్ స్టార్టెడ్. నెక్స్ట్ ఈజ్ గర్ల్ ఫ్రెండ్స్. మనం గర్ల్ ఫ్రెండ్స్ టాపిక్ అండ్ మాథ్యూ పెర్రీ మొదలెడితే అది 1 or 2 hours అయినా మనకి ఆ టాపిక్ అవ్వదు. హీ హ్యాస్ too many relationship with women and girlfriends, but most important thing in that is having an affair with Julia Roberts, one of his ఎర్లీ గర్ల్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ టైంలో జూలియా రాబర్ట్స్ని ఒక ఎపిసోడ్కి అడుగుతారు. ఫ్రెండ్స్ హిట్ అవ్వగానే ఆయన అడిగితే జూలియా రాబర్ట్స్ చెప్తారు, ఇఫ్ ఐఎమ్ విత్ షాండ్లర్ బింగ్ దెన్ ఐ విల్ ప్లే ద రోల్ అని చెప్పి, అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజుల్లో ఫోన్స్, టెక్స్ట్ ఇవేం ఉండేవి కాదు కదా. సో దే యూస్ టు ఫ్యాక్స్ ఈచ్ అదర్, ఫ్యాక్స్లో మెయిల్స్ పంపించుకునేవారు. అలా 2-3 months దే ఇంటరాక్టెడ్ విత్ ఈచ్ అదర్ అండ్ దే ఫెల్ ఇన్ లవ్. అఫ్ కోర్స్ none of the affairs with Matthew Perry, they don't last more than 1 or 2 years, or none of them go to engagement level. కానీ ఒక అఫీషియల్ రిలేషన్ అయితే ఆయనకి ఎప్పుడు ఒక అఫీషియల్ కమిట్మెంట్లోకి ఆయన వెళ్ళలేదు. పెర్రీ ఇట్స్ నాట్ దట్ గర్ల్స్ తన్ని వదిలేస్తారని కాదు, ఇతనే బికాస్ హిజ్ లైఫ్ ఇస్ ట్రబుల్డ్ అండ్ హీ నోస్ దట్ he may not be able to take responsibility of any relationship. సో ఈ రీహాబిలిటేషన్లోకి వెళ్ళటము రావటము, ఈ పర్సనల్ లైఫ్ అయితే ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్గా ఉందో హీ నెవర్ కంటిన్యూడ్ ఎనీ రిలేషన్ ఫర్ ఎ లాంగర్ టైమ్. That is about his girlfriends, and here is all the list of his all girlfriends. Next topic, the big టెరిబుల్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ఈ ఎడిక్షన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, కొంతమంది దే ప్రిఫర్ టు బీ ఆన్ హై అండ్ హై అగైన్. సో అలాంటి వాళ్ళు దే ప్రిఫర్ మోస్ట్లీ కొకైన్, మెథాంఫెటమైన్. సో ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ మాథ్యూ పెర్రీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇలాంటి పీపుల్ దే ట్రై టు బీ లో అండ్ డల్ కైండ్ ఆఫ్ థింగ్స్, లైక్ దే ప్రిఫర్ ఆల్కహాల్ అండ్ ఓపియాయిడ్స్. సో ఈయన వెరీ యంగ్ ఏజ్లోనే హీ ఈజ్ ఎ క్రానిక్ స్మోకర్ అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 హీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఆల్కహాల్ అడిక్ట్. అండ్ ఈ ఫ్రెండ్స్ షూటింగ్ టైంలో ఒక మూవీలో పార్టిసిపేట్ చేయడం, మూవీ షూటింగ్ టైంలో ఇంజురీ అయినప్పుడు ఫస్ట్ టైం ఈ ఓపియాయిడ్స్ టేస్ట్ చేయడం, eventually he became an opioid addict during the shooting of Friends itself. 1997లో ఈ ఫ్రెండ్స్ పీక్ సీజన్లో ఉన్నప్పుడే ఆయన ఈ ఓపియాయిడ్ అడిక్షన్ వల్ల ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఈ 1997 నుంచి 2023 అంటే ఆయన రీసెంట్గా చనిపోయిన వరకు కూడా హీఈస్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ సమ్ ఆర్ ది అదర్ డ్రగ్స్ ఆర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దీస్ రీహాబిలిటేషన్ సెంటర్స్. సో దట్ ఈస్ హౌ హిజ్ లైఫ్ వాజ్. సో ఈ గ్లామర్ వరల్డ్లో తనకున్న సర్కిల్లో కొంతమంది ఈ ఆల్కహాల్, ఈ డ్రగ్స్ హ్యాబిట్స్ ఉన్నా దే యూస్ టు బీ గెటింగ్ బ్యాక్ టు వర్క్ నార్మలీ, బట్ హీ కుడ్ నెవర్ డూ దట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ దీస్
క్రానిక్ addicts. So that is how his struggles started. అయితే ఈ ఓపియాయిడ్స్ అనేవి he took that habit to the extreme addiction అనమాట. Per day he used to need 55 tablets. విచ్ ఈజ్ లైక్ వెరీ హై. అయితే ఈ ట్యాబ్లెట్స్ మరి ఎలా దొరుకుతాయి అంటే హీ యూస్ టు డూ మల్టిపుల్ థింగ్స్ టు గెట్ దోస్ ట్యాబ్లెట్స్. ఒకటేంటంటే డాక్టర్స్ని అడిగేవారు, ఒకవేళ ఇవ్వకపోతే డ్రగ్ డీలర్స్ని అప్రోచ్ అయ్యేవారు. ఒకేసారి బల్క్లో ఈ డ్రగ్స్ కొనుక్కుంటుండేవారు వాళ్ళ దగ్గర 1 వీక్కి 1 డేకి అలా ప్లాన్ చేసుకోవడం, కొనుక్కోవడం. సో వీటితో ఎప్పుడు బిజీగా ఉండేవారు. అలాగే హాస్పిటల్స్కి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్కి ఒకవేళ పెయిన్ ఉన్నా లేకపోయినా హీ యూస్ టు మేక్ ఫేక్ విజిట్స్. వెళ్ళి వాళ్ళకి హెడేక్ అని చెప్పి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని ఈ స్కాన్స్ చేయించుకోవడం, ఎంఆర్ఐ స్కాన్స్ చేయించుకోవడం. అండ్ దట్స్ హౌ హీ యూస్ టు డిమాండ్ దీస్ డ్రగ్స్. సో నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నేను అప్పుడప్పుడు ఈ స్కాన్స్కి వచ్చే పేషెంట్స్ కొంతమంది దే జస్ట్ కమ్ ఫర్ డ్రగ్స్ అనమాట, బికాస్ ద అడిక్షన్ ఇస్ సో ర్యాంపెంట్ హియర్. అలాగే ఫ్రెండ్స్ దగ్గరికి ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాథ్యూ పెర్రీ, సో ఎవరన్నా వాళ్ళు ఈ హాస్పిటల్ నుంచి ప్రిస్క్రిప్షన్స్ తెచ్చుకుని వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేస్తుంటే వాళ్ళ మెడిసిన్స్ దొంగతనం చేయటం. ఇంకా మోస్ట్ ఫనీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈయన హౌసెస్ కొనుక్కోవడానికి వెళ్ళినట్టు నటించడం. అంటే ఇక్కడ వీకెండ్స్లో ఓపెన్ హౌసెస్ అని ఉంటాయి. సో ఎవరైనా ఇల్లు మార్కెట్లో ఉన్నప్పుడు వెళ్ళి చూడొచ్చు అనమాట వాటిని ఫ్రీగా. సో అలాగా ఫ్రీగా వెళ్ళి చూసే ఓపెన్ హౌసెస్కి ఈయన వెళ్ళటం. సో ఆ హౌసెస్ అమ్మేవాళ్ళు వాళ్ళకి ఎలాగో ఒక మెడికల్ క్యాబినెట్ ఉంటుంది. సో అందులో చూసి ఏదైనా ఓపియాయిడ్స్ ఉంటే అవి తీసేసుకోవడం. ఎందుకంటే ఆయన నమ్మకం ఏంటంటే ఈ ఫ్రెండ్స్ స్టార్ మాథ్యూ పెర్రీ వచ్చి ఈ మెడిసిన్స్ తీసుకెళ్ళిపోయాడని ఎవరు అనుకోరు కదా అని అనుకునేవారు. సో దట్స్ వాట్ హీ మెన్షన్డ్ ఇన్ హిస్ బుక్. సో దట్ ఈస్ హౌ హిజ్ ఓపియాయిడ్ అడిక్షన్. అంటే ఇది ఫిజికల్ డిపెండెన్సీ అనేది సబ్స్టెన్స్ ఎక్వైర్ చేయడం మీద బాడీ ఇంకా అలా తయారైపోతుంది. దాని ఏంటంటే దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ కంపల్సివ్ బిహేవియర్ ఆఫ్ ఎక్వైరింగ్ దీస్ డ్రగ్స్ ఏంటంటే మనము ఈ హ్యూమన్ బయాలజీలో ఈ సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇది బాడీ ఎలా ఫీల్ అవుతుందంటే ఈ సర్వైవల్ కోసం ఆ డ్రగ్స్ని దాన్ని ఎక్వైర్ చేయాలి అనుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ హౌ దే జస్టిఫై, ద బాడీ జస్టిఫైస్, అండ్ దట్స్ హౌ ది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ గోస్ ఫర్ ఇట్. సో హీ హ్యాస్ బీన్ ఎవ్రీవేర్. అయితే ఈ ఒపియాయిడ్ అడిక్షన్స్ అనేవి నాట్ ఓన్లీ ఈ ఫిజికల్ డిపెండెన్సీ కాదు, దానివల్ల క్రానిక్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో వీటి వల్ల ఎస్పెషలీ కాన్స్టిపేషన్, ఈ బవల్ మూమెంట్ అనేది ఇంకా ఉండదన్నమాట. సో కొంతమందిలో ఈ బవల్స్ అనేవి రప్చర్ కూడా అయ్యి పెర్ఫరేషన్ అయిపోవచ్చు, పెరిటోనైటిస్ రావచ్చు. సో మాథ్యూ పెర్రీ 2018లో he had a bowel perforation, అంటే ఈ పెద్ద ప్రేక్ అంటాం కదా, colonic perforation. That is a major complication. దానివల్ల he has to spend a good enough time in the hospital. So that is how his complications ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి. 2021లో ఈ కోవిడ్ టైంలో ఈ స్విట్జర్లాండ్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యారు ఆయన. సో అప్పుడు he had a cardiac arrest. 4-5 times heart stop avadam. So all these things are like his drug related complications, but still he couldn't come out of this habit. So except for a few short periods he was always having these problems anamata. So ilanti chronic issues valla okati drug complications, drug addiction, alcoholism, chronic pain, and all these things led to depression. So ilanti vaati valla now వీటన్నిటికీ ఒక ఈ ketamine therapy అనేది యూస్ చేస్తున్నారని చెప్పాను కదా. సో రీసెంట్లీ that is how Matthew Perry ended up in having ketamine infusions. So మన ketamine స్టోరీకి మాథ్యూ పెర్రీకి లింక్ అది. ఫైనల్లీ మాథ్యూ పెర్రీ చనిపోయిన రోజు ఏం జరిగింది, ఎలా చనిపోయారు. సో రీసెంట్గా మాథ్యూ పెర్రీ స్టార్టెడ్ ప్లేయింగ్ పికిల్ బాల్. సో ఆ రోజు కూడా పికిల్ బాల్ ఆడుకుని హీ కేమ్ హోమ్ అండ్ వాళ్ళ అసిస్టెంట్ని చిన్న పని అప్పచెప్పి బయటికి పంపించారు. సో బై ద టైమ్ ఈ అసిస్టెంట్ ఇంటికి వచ్చేటప్పటికి ఈ హాట్ టబ్లో హీస్ ఆల్రెడీ డ్రౌన్డ్ అండ్ డెడ్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. అయితే అటాప్సీ రిపోర్ట్లో ఏముంది, సో అటాప్సీ రిపోర్ట్లో దెర్ వర్ సమ్ సర్ప్రైజింగ్ థింగ్స్. అంతవరకు ఎవ్రీబడి థాట్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ డ్రౌనింగ్, కానీ he died because of drowning. బట్ ఈ కెటమైన్ లెవెల్స్ కొంచెం ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి అసలు. ఎందుకంటే కెటమైన్ ఇన్ఫ్యూజన్స్ అనేవి వన్స్ ఇన్ 2 weeks ఆర్ వన్స్ ఇన్ 3 weeks ఇస్తారు. అప్పటికి కెటమైన్ మాథ్యూ పెర్రీ తీసుకుని ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 days అయిపోయింది. సో బాడీలో ఈ కెటమైన్ అనేది దాని హ్యాఫ్ లైఫ్ 3 to 4 hours ఉంటుంది. మ్యాక్సిమం అంటే 10 hours తర్వాత ఇంకా కెటమైన్ అనేది మనకి బాడీలో డిటెక్ట్ అవ్వకూడదు. కాకపోతే ఈ చనిపోయినప్పుడు ఈ అటాప్సీ రిపోర్ట్లో హీ వాస్
ఫౌండ్ టు హ్యావ్ సమ్ కెటమైన్ లెవెల్స్. అంటే ఆ హాస్పిటల్లో ఇన్ఫ్యూషన్ కాకుండా దెర్ ఇస్ సమ్ అదర్ వేస్ హీ మైట్ బీ ప్రాబబ్లీ గెటింగ్, దట్ ఈస్ అ స్పెక్యులేషన్. అండ్ ఆల్సో ఆయన స్టమక్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ కెటమైన్ దొరికింది. అయితే కెటమైన్ అనేది హాస్పిటల్లో ఇస్తే ఇన్ఫ్యూషన్స్లో ఇస్తారు, బట్ కొంతమంది ఈ ఓరల్ అండ్ నాసల్ స్ప్రేస్ ద్వారా కూడా కెటమైన్ యూస్ చేస్తున్నారు. సో ద స్పెక్యులేషన్ ఇస్ దట్ ఈస్ దర్ ఏ ఛాన్స్ దట్ హీఈస్ హ్యావింగ్ అదర్ సోర్సెస్ ఆఫ్ దీస్ కెటమైన్ డ్రగ్. సో ఇవి రెండు దొరికాయి. నెక్స్ట్ ఇంకా బిప్రినార్ఫిన్, ఆయన ఒపియాయిడ్ యాడిక్ట్ కాబట్టి ఈ ఒపియాయిడ్ యాడిక్ట్స్ అందరూ బిప్రినార్ఫిన్ అనే ఒక మెడికేషన్ ఇంకా దేనికి ట్రీట్ అవ్వకపోతే ఈ బిప్రినార్ఫిన్ ఇస్తారు. సో అది కూడా కొంచెం ఒపియాయిడ్ లాంటి సబ్స్టెన్సే, కాకపోతే ఒపియాయిడ్ లాగా ఒక ఫిజికల్ డిపెండెన్సీ ఇవన్నీ తగ్గించడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ విత్ ఇన్ ద నార్మల్ లీగల్ లిమిట్స్లో ఉంది ఈ బిప్రినార్ఫిన్ అనే సబ్స్టెన్స్ ఆయన బ్లడ్లో. అలాగే డయాజెపామ్స్, అవి కూడా లీగల్ అండ్ థెరప్యూటిక్ లెవెల్స్లోనే ఉన్నాయి. థెరప్యూటిక్ అంటే ఆయన ఈ ఎడిక్షన్స్ మల్టిపుల్ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారు కదా, అలాగా ఆయన గ్జానాక్స్ అంటే ఆల్ప్రజోలామ్ అనే డ్రగ్కి ఒకసారి ఎడిక్ట్ అయ్యారు. ఆల్ప్రజోలామ్ అనేది దానికి విత్డ్రావల్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్లీ దే కెన్ ప్రజెంట్ విత్ సీజర్స్. సో ఆయనకి ఆ సీజర్స్ ఉండకుండా ఈ డయాజెపామ్స్ ఇచ్చేవారు. సో అవి కూడా సమ్ లెవెల్స్, బట్ దే ఆర్ ఆల్ ఇన్ థెరప్యూటిక్ లెవెల్స్. సో వీటన్నిటికీ పాటు హీ ఆల్సో హ్యాస్ ఏ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే ఆయనకి హార్ట్ డిసీజ్ కూడా, సివియర్ హార్ట్ డిసీజ్ కూడా ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఈ కెటమైన్ అనేది కొంచెం హైయర్ డోసెస్లోకి వెళ్ళేటప్పటికి ఇట్ కెన్ స్టిమ్యులేట్ ద హార్ట్. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లెడ్ టు హిజ్ ఫర్దర్ డ్రౌనింగ్ అండ్ దట్స్ హౌ హీ డైడ్ అనేది అటాప్సీ రిపోర్ట్. అంటే ఎగ్జాంపుల్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అట్ దట్ టైమ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఆన్ ది హాట్ టబ్, హీ ఈజ్ జస్ట్ స్లీపింగ్ ఆన్ హిస్ బెడ్, ప్రాబబ్లీ హీ మైట్ నాట్ హ్యావ్ డెడ్. బట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఈ సెడేటివ్స్, ఈ కెటమైన్స్, ఈ కైండ్ ఆఫ్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ వల్ల హిస్ డ్రౌనింగ్ బికేమ్ ఫర్దర్ ఈజీ అండ్ హీస్ నో మోర్. సో దట్ ఈస్ హౌ హీ డైడ్. ఈ రీహాబిలిటేషన్స్కి, డ్రగ్ డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్కి, డీటాక్సిక్ ప్రోగ్రామ్స్కి, అలాగే ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల తనకు వచ్చిన కాంప్లికేషన్స్ ట్రీట్ చేసుకోవడానికి మాథ్యూ పెర్రీకి ఆయన ఖర్చు $7 to $9 million. అఫ్ కోర్స్ మాథ్యూ పెర్రీ ఈజ్ ఎ రిచ్ గాయ్, $120 to $130 million ఇస్ టోటల్ వర్త్, కాబట్టి ఆయన ఎఫోర్డ్ చేయగలిగారు. బట్ వాట్ అబౌట్ కామన్ మ్యాన్ ఆర్ అదర్వైజ్ మాథ్యూ పెర్రీ హ్యాబిట్స్కి ఆ మనీ లేకపోయి ఉంటే మాథ్యూ పెర్రీ వుడ్ హ్యావ్ బీన్ డైడ్ లాంగ్ ఎగో. సో ఆయన రాసుకున్న బుక్లో ఆయన హెల్ప్లెస్నెస్ గురించి రాస్తారు. అలాగే అఫ్కోర్స్ బుక్ అన్నాక కొంచెం క్రియేటివ్గా ఉంటుంది, కొంచెం ఫన్గా ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ విచ్ వీ షుడ్ యూస్ టు జడ్జ్ హిమ్. హీ క్లియర్లీ మెన్షన్డ్ దట్ హీ స్క్రూడ్ అప్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ హిజ్ ఓన్ సిచ్యువేషన్. అలాగే ఈ బుక్ మీద కొంచెం క్రిటిసిజం కూడా ఉంది. 2021 టైంలో ఈయన బుక్ రాసినప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకుంది ఏంటంటే, నేను ఇప్పుడు క్లీన్గానే ఉన్నాను క్లెయిమ్ చేసుకున్నారు, అది జస్ట్ బుక్ సేల్స్ కోసం అలా చేశారని. సో ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ పర్సనల్ ఇష్యూస్, ద మ్యాన్ ఈజ్ నో మోర్, బట్ ది అడిక్షన్ ప్రాబ్లం అనేది మన మధ్య ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ఆస్పెక్ట్, వాళ్ళ ఇండివిజువల్ స్ట్రగుల్స్, that is all totally different. That's what I wanted to convey with this episode. Thank you for watching. Have a wonderful time.